ఫిలిమ్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు డివిజన్ ఆధ్వర్యంలో దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదిన వేడుక సితార ఎంటర్టైన్మెంట్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీ ఎఫ్సీసీ నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ కలాంజలి ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీవీ నటులు సింగంశెట్టి మురళీ మోహన్ రావు, ఎంపీ ఆంజనేయులు, జయకుమార్, ల్యాండ్ మాఫియా హీరో ప్రణవ్, దువ్వూరు బెనర్జీ తదితరులు నటీనటులు పాల్గొని ఘనంగా దాసరి గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ పాటికి మీరు అంతే వాసరకి అందుకు పడదు క్యారెక్టర్ వేయలేదు ఫోటో కొట్టి తీసారు వీడియో బదులాగే పక్కన అది పెట్టబోయా బెనర్జీ 300 ఏది 2 నెలలు కట్టలేదా పెట్టడం మంది శాఖ అనంతన వేసాడు చూపించనా. ఈరోజు దర్శకరత్న దాసరి గారి జన్మదిన వేడుకలు, జయంతి వేడుకలు అనొచ్చు. మరి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏపీ ఫిలిం ఛాంబర్ నెల్లూరు డివిజన్ ఆధ్వర్యంలో మన డైరెక్టర్ అనంత గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి దాసరి గారు ఆయన ఫీల్డ్లోకి వచ్చిన తరువాత డైరెక్టర్స్కే ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఇంతకుముందు పరిశ్రమలో హీరో డామినేషన్ ఉండేది. ఆయన వచ్చిన తర్వాత డైరెక్టర్స్ డామినేషన్ అనేది ఒకటి హవా స్టార్ట్ అయింది. ముఖ్యంగా చెప్పాలంటే కేవలం ఒక ప్రముఖ డైరెక్టర్గానే కాకుండా పరిశ్రమలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఒక పెద్దగా భావించి ఆ సమస్యను పరిష్కరించుకున్నారు. సినీ పరిశ్రమ ప్రతి ఒక్కరు కూడా, హీరో దగ్గర నుంచి చిన్న ఆర్టిస్ట్ వర్క్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఈ టెక్నీషియన్స్ కూడా వారి యొక్క సమక్షంలో ఆ సమస్యను తీర్చుకొని ఎంతో హ్యాపీగా ఉండేవారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశ్రమ దిక్కులేని నావలాగా తయారైపోయింది. అయినా కూడా ఆయన యొక్క జీవితంలో దాదాపు 150 చిత్రాలని డైరెక్ట్ చేసి గిన్నిస్ బుక్ రికార్డుని సాధించిన గొప్ప దర్శకుడు. ఆయన ఫస్ట్ తాతమ్మనాడు చిత్రం ద్వారా ఆయన దర్శకుడు ప్రవేశించి మరి ఎన్నో సినిమాలు, లాస్ట్ చిత్రం వచ్చి ఆయన ఎర్ర బస్సు. మరి ఆ చిత్రంలో దాదాపు 150 సినిమాలు డైరెక్ట్ చేసిన ఆ మహాదర్శకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా మనందరికీ ఒక రకంగా బాధాకరమైనా కూడా ఆయన హవా ఇప్పటికి కూడా వాళ్ళ శిష్యుల రూపంలో కొనసాగుతూనే ఉంది. ఆయన శిష్యుడు కోరామకృష్ణ గారు అయితే ఆయన కూడా 100 సినిమాలు దాటి డైరెక్ట్ చేసి మరి ముఖ్యంగా ఆయన కూడా గిన్నిస్ బుక్ని రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా చెప్పిపోతే దాదాపు 50 మంది దర్శకులు సినీ పరిశ్రమలో ఆయన యొక్క హవాని మనకి కనిపించేస్తూనే ఉన్నారు. అలాంటి దర్శకులు మన మధ్య లేకపోవడం అందరికీ బాధాకరం. ముఖ్యంగా ఈరోజు ఈ నివాళి అర్పించడం అనేది మా యొక్క బాధ్యతగా భావిస్తున్నాం. నా పేరు ఎంపీ ఆంజనేయులు. ఈరోజు దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఏపీ ఫిలిం ఛాంబర్ అండ్ కామర్స్ తరఫున వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. మరి
దాసరి నారాయణరావు దర్శకత్వ ప్రతిభలు మన ఆంధ్ర ప్రజలకే కాకుండా అటు తమిళనాడు కన్నడ రాష్ట్రంలో కూడా వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వారు దర్శకత్వం వహించిన తర్వాతనే దర్శకుడిగా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేశారు. వారు అటు రాఘవేంద్రరావు గారు పోటీ పడి హీరోయిన్లు కూడా లెక్క లేకుండా దర్శక బ్రాండ్ ద్వారానే వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వారు దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం కానీ, సర్దార్ పాపారాయుడు కానీ ఇలాంటి గొప్ప చిత్రాలు ఆంధ్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. మరి అలాంటి మహానుభావుడిని ఈరోజు తలుచుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మనందరం కూడా స్మరించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన నెల్లూరు డివిజన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ అనంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు ప్రణయనాథ. ఈరోజు దాసరి గారి పుట్టినరోజు సందర్భంగా దర్శకుల దినోత్సవం జరుపుకోవడం అనేది నిజంగా అభినందనీయం. జనరల్గా ఒక్కో వ్యక్తికి కొన్ని అంశాల మీదే పట్టుంటుంది, కానీ దాసరి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందుకంటే ఈయన కేవలం దర్శకత్వమే కాకుండా గొప్ప నటుడు, గొప్ప గేయ రచయిత, గొప్ప కథా రచయిత. ఆయన చిత్రంలో 150 చిత్రాల్లో కూడా అతను అందించే గేయాలు కూడా ఒక్కోటి అసలు మరుపురాని గేయాలు. నాటి తాతా మనవడి నుండి చిట్ట చివరి ఎర్రబొసు వరకు ఆయన తీసిన సినిమాలు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క గేయం అద్భుతంగా ఉంటుంది. ప్రేమాభిషేకం కానివ్వండి, శివరంజని కానివ్వండి, గోరింటాకు కానివ్వండి, ఇటువంటి చిత్రాల్లో సాంగ్స్ ఇప్పుడు రాబోయే మాలాంటి అంటే భవిష్యత్తులో మేము కూడా దర్శకత్వ శాఖలోకి వెళ్ళాలి అనుకుంటున్నాము. మా అందరికీ ఆయన స్ఫూర్తిదాయకం. అటువంటి గొప్ప వ్యక్తి 150 చిత్రాలు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డు సాధించిన ఏకైక వ్యక్తి మన తెలుగువాడు కావడం నిజంగా మనం గర్వించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించి నేటికి కూడా అటువంటి పెద్దరికం అనేది కొంచెం పొరబడింది. మళ్ళీ ఆయన వారసత్వం భవిష్యత్తులో ఆయన వారసులు అంటే దర్శక వారసులు పుణికిపుచ్చుకొని చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించి అందరికీ మార్గదర్శనం కావాలని కోరుకుంటున్నాను. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడ సూచన మేరకు నెల్లూరు డివిజన్ ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈరోజు ఈ దర్శకత్వ దాసరి నారాయణ జన్మదినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇది కేవలం ఏపీ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు మరియు 24 క్లబ్స్ సభ్యులు వాళ్ళు మొత్తం జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ సితారా ఎంటర్టైన్మెంట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దర్శకత్వం దాసరి నారాయణ గురించి చెప్పాలంటే అతనికి మరణం లేదు. ఎందుకనంటే ఆయన ఆశయాల్ని వాటిని నిర్వర్తించే దానికోసంగా ఎంతోమంది దర్శకులు ఈరోజు ఆయన మార్గదర్శకులుగా తీసుకొని ఈరోజు ముందుకు సాగటం జరుగుతుంది కాబట్టి ఆయనకి మరణం లేదు అనే మాట వాస్తవం. ఈరోజు అందుకనే ప్రపంచంలో ఏ దర్శకుడితో లేని ఒక విధమైన గొప్ప విషయాన్ని ఆయన చనిపోయిన తర్వాత దర్శకుల డే అనేది ఆయన పేరు మీద నిర్వహించడం చాలా గొప్ప విషయం కాబట్టి మరణం లేదు అని అంటున్నాం. ఇంకో విషయంగా 24 క్రాఫ్ట్స్లో ఒకప్పుడు నిర్మాతలకి వాళ్ళకి మాత్రమే పేరు, హీరోలకి నిర్మాతలకు మాత్రమే. ఇతను దర్శకత్వం వహించిన తర్వాత దర్శకులకే పేరు తీసుకురావడం అనేది అంటే ఆ శాఖ అనేది ఒకటి ఉంది. దర్శకుడు చూసి సినిమాలు చూసే స్థాయికి తీసుకుని వచ్చిన దర్శకుడు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ ఆయనకి ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.